శ్రీమాతృ మహా అందరికీ నమస్కారం అండి. ఈరోజు గురువారం కదా, బాబా గురించి చెప్తానండి. బాబాతో నా అనుభవాలన్నమాట. నేను సచ్చరిత్ర పారాయణం చేసినప్పుడు ఏమవుతుందంటే, ఒకసారి బాబా బుక్ కొనలేకపోయానండి. చాలాసార్లు ట్రై చేశాను, కొనలేకపోతూ ఉన్నాను. అది ఒకరోజు ఏంటి బాబా సచరిత్ర నాకు ఇవ్వరా మీరు, ఎప్పుడు దొరకట్లేదు నాకు అని అనుకున్నాను. అనుకునేసరికి మళ్ళీ తెలియకుండా తీసుకొని వెళ్ళి సత్సంగానికి, అంటే మాకు మార్కాపూర్లో ఫేమస్ అండి బాబా సత్సంగం గుడి అని, బాబా గుడి. అక్కడ త్రిబుల్ సార్ గారు అని చెప్పేసి ఆయన కట్టించారనమాట. అంటే భక్తులే కట్టించిన గుడి అనమాట. ఆల్రెడీ పెట్టినాను, మీరు చూసినారు, కొంతమంది చూడని వాళ్ళకి చెప్తున్నాను. అయితే వెళ్ళగానే ఎప్పుడు దొరకనటువంటి సచ్చరిత్ర నాకు దొరికిందండి. ఇంటికి తీసుకొచ్చుకున్న నైటే బాబా వచ్చేసారండి. వచ్చి మా ఇంట్లో తలుపు మంచం దగ్గర ఏదో వెతుకుతూ ఉన్నారనమాట. వెతుకుతూ ఉంటే, ఏంది ఊరంతా ఈయన దేవుడు అరుకలు వస్తుంటే ఈయన మా ఇంట్లో ఏం చేస్తున్నాడు అని చెప్పేసి బాబా అని చెప్పేసి పోయి ఆయన పాదాలు పట్టుకున్నాను అనమాట. అట్లా నాకు ఇంకొకటి జరిగింది, కానీ అది చెప్పకూడదు, అంటే కొందరు మనోభావాలు దెబ్బతింటాయి. బాబా కూడా అదే ఇదిలో వచ్చి నన్ను కూడా అదే ఇదిగా చూశారనమాట. అది అంటే తప్పుగా పరిగణిస్తారు చాలామంది, అందుకని నేను చెప్పట్లేదు. అలా నాకు దర్శనం ఇచ్చారండి. మళ్ళీ నేను పుట్టపర్తి వెళ్ళాలని చెప్పేసి బాబా బదిలీ చేస్తూ వెళ్ళాలని, అందరితో కలిసి వెళ్ళాలని మేము గ్రూప్గా అనుకున్నాం. సత్యసాయి ట్రస్ట్ ద్వారా అనమాట. మార్కాపురం ఒక బ్యాచ్ అని చెప్పేసి అలా వెళ్ళాలనుకుని లాస్ట్ టైంలో టికెట్లు నాకు రిజర్వేషన్ అవ్వలేదండి. నేనైతే ఏడ్చాను అనమాట. ఏంటి బాబా మీ దగ్గరికి రావాలంటే నన్ను రానియకుండా చేశారు. అప్పుడు ఆయన ఉన్నారనమాట. చిత్రం ఏంటంటే నేను వెళ్ళలేకపోయాను. ఇక ఏడ్చి నైట్ నిద్రపోయానండి. నిద్రలో బాబా వచ్చి రామా గౌరీ అని పిలుస్తూ పాదాలు చూపించారండి. నమస్కారం చేస్తూ, ఇది నీకు రెండోసారి పాద దర్శనం అన్నారు. ఏంటి పాద దర్శనం రెండోసారి అని నేను చూస్తే, మళ్ళీ మూడోసారి ఏం చేశారు, అదా సత్యసాయి గారే వచ్చి దర్శనం అన్నప్పుడు ఏంటి రెండోసారి దర్శనం అంటే ఏంటి అని అనుకుంటూ ఉంటే, వెనక షిరిడి బాబా ఉన్నారు, ముందు సత్యసాయి బాబా ఉన్నారండి. నేను అప్పుడు నాకు నమ్మకం కుదిరింది. అందరూ సత్యసాయి బాబా అంటే పుట్టపర్తి బాబా, షిరిడి బాబా అన్నారు అనే విషయం నాకు తెలియదండి. నాకు కలిగినాకనే ఆ అనుభవం కలిగినాకనే నేను నమ్మాను. సనాతన సారథండి సత్యసాయి బాబాది అద్భుతంగా ఉంటుంది. అసలు రామావతారం గురించి ఆయన పూర్వ అవతారంలో రామావతార విశిష్టత చెప్పారు. మళ్ళీ జన్మ తీసుకున్నా కూడా రామావతార విశిష్టత. అసలు ఆయన రామాయణం చెప్తుంటే ఎలా ఉంటుందంటే, ఆ కళ్ళకి అంటే ఆ కాలంలోకి వెళ్ళిపోయి చూసి ఒక దృష్టిలాగా చూసి చెప్తున్నట్టుగా ఉంటుందండి. మహాత్ములందరూ కూడా ఇలానే ఉంటారు. అసలు బాబా సాంగత్యం అనేది ఇంకా ఎన్నో మా ఇంట్లో అద్భుతాలండి. షిరిడి బాబా ఇంకోసారి చెప్తాను నేను. ప్రతి గురువారం బాబా గురించి చెప్తానండి. బాయ్ అండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.